హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇక్కడ చూసారు కదండి, రోజా మొక్కకు ఆకులు ఏ విధంగా ముడుచుకున్నాయో. ఇలాంటి ప్రాబ్లం ఈ చలికాలంలో అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ ఆకుముడత ప్రాబ్లం అనే కాదండి, బూజు తెగులు, తర్వాత ఆకులు కిందికి పైకి ముడుచుకుపోవడం చూస్తున్నారు కదా ఎలా అయ్యాయో. ఇంకా ఆకుకూరలకైతే ఆకులు తినే పురుగులు వస్తూ ఉంటాయండి. వీటన్నిటికీ ఎలాంటి పెస్ట్నైనా సరే కంట్రోల్ చేసే ఒక మంచి పెస్టిసైడ్ని అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇక్కడ చూసారు కదా, రోజా మొక్కల్లో వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లము మొగ్గలు విచ్చుకోకుండా ఉండడం, అలాగే పురుగులు తినేసినట్టు ఉండడం. ఇది కూడా పెస్ట్ ప్రాబ్లమేనండి. ఇలాగైనా మొగ్గలైతే మనం ఏది స్ప్రే చేసుకున్నా సరే మొత్తానికైతే విచ్చుకోవండి, కొద్దిగా విచ్చుకుంటాయి. సో అందుకని వీటిని మనము కట్ చేసేసుకుంటే బెటరు. కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే, ఏ పెస్టిసైడ్ ఉంటే అది స్ప్రే చేసుకోవడమేనండి. ఇప్పుడైతే ఒక మంచి పెస్టిసైడ్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది అన్ని రకాల చీడపీడలకైతే పనిచేస్తుందండి. చూస్తున్నారు కదా, ఒక చిన్న కంటైనర్ అయితే తీసుకున్నాను. ఇందులో ఒక 2 గ్రామ్స్ అంతా బేకింగ్ సోడా వేసానండి. ఈ బేకింగ్ సోడా వేసిన తర్వాత ఒక 10 ml వరకు అయితే వెనిగర్ వేస్తున్నాను. ఇందులోకి బేకింగ్ సోడా ఇంకా వెనిగర్ వేసాను కదండి, ఈ రెండిటికి ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. అదే నీమ్ ఆయిల్ అండి. నీమ్ ఆయిల్ అనేది కూడా 10 ml అయితే వేస్తున్నానండి. మనకి ఎంత మోతాదులో అంటే ఎన్ని లీటర్స్కు కలుపుకుంటున్నాం అనేది చూసుకొని కలుపుకోండి. నేనైతే 1 లీటర్ కోసం అయితే ఇది ప్రిపేర్ చేస్తున్నాను కనుక ఇంత క్వాంటిటీ అయితే వేస్తున్నాను. మీరు ఎక్కువ లీటర్స్కి కలుపుకోవాలంటే వీటి క్వాంటిటీ అయితే పెంచుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అవ్వడం కోసం అయితే లిక్విడ్ సోప్ వేసుకోండి. ఏ లిక్విడ్ సోప్ అయినా వేసుకోవచ్చు, అలాగే షాంపూ కూడా కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా ఒక 1 మినిట్ వరకు అయితే కలిపేసుకోండి. ఇవన్నీ డైరెక్ట్ స్ప్రేయర్లో వేస్తే అయితే కలవవు కదా, అందుకని ఇలా కలుపుకొని మనం ఒక 1 లీటర్ వాటర్లో అయితే వేసుకొని మొక్కలకైతే స్ప్రే చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, ఇలాగా 1 లీటర్ స్ప్రేయర్లో వేసేసుకొని మొక్క మొత్తం కూడా తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలి. ఈ పెస్ట్ కంట్రోల్ని ఎప్పుడు స్ప్రే చేయాలి అంటే ఉదయం టైంలో 7 తర్వాత ఎండ వస్తుంది కదా. ఈ చలికాలంలో పెస్టిసైడ్ అయినా సరే, ఫెర్టిలైజర్లు అయినా సరే ఉదయం 7 గంటల తర్వాత మాత్రమే ఇవ్వండి. మీరు పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేసేటప్పుడు వర్షం పడ్డట్టు ఏ విధంగా అయితే చెట్ల ఆకులు మొత్తం కూడా తడుస్తాయో ఆ విధంగానైతే మొత్తం స్ప్రే చేయండి. ఈ చలికాలంలో అయితే పెస్ట్ ఎక్కువగా రావడం వల్ల మొక్కలైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయండి. వీక్లీ వన్స్ ఫెర్టిలైజర్స్ అయితే ఎలా ఇస్తూ ఉంటామో అలాగే పెస్టిసైడ్ కూడా వీక్లీ వన్స్ ఖచ్చితంగా స్ప్రే చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి మొక్కలను అనేది ఈ చలికాలం నుంచి కాపాడుకోవచ్చు. మనకి చూస్తున్నారు కదండి, ఇక్కడ పేనుబంక కూడా ఎంతలా పట్టేసిందో అండి. 1 or 2 డేస్ మనం చూడకపోతే చాలండి, మొక్క మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. అలాగే పక్కన ఉన్న మొక్కలకు కూడా స్ప్రెడ్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇలాగా మనం మొక్క మొత్తం కూడా తడిసే విధంగా స్ప్రే చేసేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యాపీ గార్డెనింగ్.